వడ్రంగోళ్ళు నాగలు చేస్తారు, కుండలు తయారు చేసే వాళ్ళు కుమ్మరోళ్ళు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి విద్య మీద బట్టి వారి కులాలను నిర్ధారణ చేయడం జరిగింది. అప్పట్లో వారి ఆర్థిక సామాజిక పరిస్థితిని బట్టి వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిని బట్టి నిర్ణయించినటువంటి సందర్భం. ఇప్పటికేమైనా మారిందా మరి ఇప్పటికి అప్పుడు భూస్వాములు ఉండ్రి, ఇప్పుడు భూస్వాములు లేరు. పెత్తందారులు ఉండే పెత్తందారులు లేరు, పటేల్ పటవారీలు ఉండే లేరు. ఎవరైతే ఉన్నవాళ్ళు అని అనుకున్నారో వాళ్ళందరూ లేరు. ఇప్పుడు అంశాలు అయితే ఉన్నాయి కదా. ఇంకా ఆర్థిక పరమైన అంశాల ప్రకారం చూస్తే ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. రాజకీయ రంగంలో ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళు కూడా ఎస్సీలు ఉన్నారు. మంత్రులే కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే ఇంకా వివిధ రంగాల్లో కావచ్చు, రాజకీయ రంగంలో. నాకున్న అవగాహన మరి క్వశ్చన్ అడుగుతాను. బీసీలో 134 కులాలు ఉన్నాయి, ఆమె రైట్? సో దీంట్లో ఇప్పటి వరకు ఎవరైనా కుమ్మరం నుంచి అసెంబ్లీకి అడుగుపెట్టిరా? ఇది నుంచి అడుగుపెట్టిరా? అలానే నుంచి అడుగుపెట్టిరా? వార్డ్ మెంబర్లో నుంచి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా. మున్సిపాలిటీలో అంటే పెరిక నుంచి ఒకరు వచ్చిరా? అంటే 130 కుమ్మరులు కూడా ఉన్నారు, కుమ్మరి ఉన్నారు, కమ్మరి ఉన్నారు, 100 కులాలు ఇంకా అసెంబ్లీ గేట్ కూడా దాకలేకపోయారు. దాకలేదని కదా, 100 దాకిరు, ఇంకో 30 దాకకుండా వచ్చారు. 100 దాకిరా? 100% ఉంటాయి. మీకు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా తీసుకుంటే 100% ఉంటుంది. నేను చెప్పిన దాంట్లో తప్పేం లేదు, నేను అన్నీ తెలుసుకొని మాట్లాడుతున్నాను. సార్ మీరేమో ఒక్క నిమిషం 100 కులాలు దాటినాయి అని మీరు అంటున్నారు. మీరు మళ్ళీ ఓసీలకు రిజర్వేషన్ అని చెప్పి మీ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. మీరు ఓసీ రిజర్వేషన్ ఎప్పుడైతే మాట్లాడినరో బీసీ వ్యతిరేకి అనేది మీ మీద ముద్రపడ్డది. ఒకవేళ మీరు ఓసీలకు రిజర్వేషన్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీ 42% రిజర్వేషన్ మీరు వ్యతిరేకిస్తున్నారా? దాని మీద క్లారిటీ ఇస్తారా? నీకు వద్దు అంటే వ్యతిరేకం, నాకు కావాలంటే వ్యతిరేకం కాదు. అంటే ఆ ఇష్యూని ఇప్పుడు తీసుకురావడం వెంకటరమణారెడ్డి యొక్క ఉద్దేశం ఏంటి అనేది ప్రస్తుత ప్రశ్న. నేను నీది నీకు జరగాలి, నాది నాకు జరగాలని మాట్లాడుతున్నప్పుడు అది తప్పు కాదు. ఎవరికి ఏమీ లేదు, అంతా నాకే అంటే తప్పు. ఇక్కడ గారు ఇప్పుడు రానున్న రోజుల్లో మీ కేంద్ర ప్రభుత్వం అలా డిసైడ్ చేసింది కులగణన చేస్తాం. నేను ఇక్కడ ప్రభుత్వాల గురించో పార్టీల గురించో మాట్లాడి ఒక మనిషిగా రాజకీయ ఉచ్చు నుంచి జనాన్ని రక్షించడానికి, రాజకీయ నాయకుల ఓటు బ్యాంకు కోసం మాట్లాడుతున్నటువంటి తుచ్చమైన మాటల గురించి, వారు ఓటును చూసుకొని భవిష్యత్తులో మేము గెలవాలని చేస్తున్నటువంటి ఈ కుల వర్గీకరణ గురించి నేను మాట్లాడుతున్నా తప్ప ఇది రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులు చేస్తున్నటువంటి తప్పులు అని చెప్తున్నారు. మీరు కులగణన కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది కాబట్టి ఇదే ప్రతిపాదన పెడతారా? రేపు కేంద్ర ప్రభుత్వం చేతులు అన్ని మోడీ గారు ఓసీలకు కూడా రిజర్వేషన్ పెట్టమని అడగలుగుతారా? మీరు ఒక ప్రతిపాదన 100% మీ డయాస్ మీదుగా నేను మోడీ గారిని డైరెక్ట్ గానే అడుగుతున్నాను. ఓసీలకు కూడా రిజర్వేషన్ వేయాలి దేశవ్యాప్తంగా అని చెప్తున్నాను. నేను తప్పేం లేదు, దాంట్లో ఏం తప్పు ఉంది? అంటే మీరు వారికి ఎలా ఇస్తారండి అంటే తప్పు, కానీ మాకు కావాలండి అంటే ఎలా తప్పు ఉండదు. 100% మోడీ గారికి ఈ డయాస్ మీదుగా ఆర్టీవీ ద్వారా కూడా చెప్తున్నాను నేను. అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సార్ ఒక్క నిమిషం, జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వమని అంటున్నారా? మీరు ఏమంటున్నారు అసలు క్లారిటీ? బీసీ రిజర్వేషను, ఎస్సీ రిజర్వేషను, ఎస్టీ రిజర్వేషన్ ఏ రకంగా ఏర్పాటు చేసారో సేమ్ ఫార్ములా మీదనే ఇది ఏర్పాటు చేయమని చెప్తున్నాం. కానీ రాజ్యాంగబద్ధంగా కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే బీసీలకు ఇచ్చిన రాజ్యాంగం చర్చ జరుగుతుంది. ఓసీలకు ఇవ్వడం అనేది సాధ్యమేనా? రాజ్యాంగం రాసింది ఎవరు? ఏం రాసిర్రు? రాసినప్పుడు ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటి, అప్పుడున్న పరిస్థితులు ఏంది, స్థితిగతులు ఏంది, అప్పటి వాతావరణం ఏంది? అప్పటికి ఇప్పటికీ అలాగే ఉందా? మార్పులు రాలేదా? ఇలా ఒక మాజీ నాయకుడు, దివంగత నేత, ఒక వ్యక్తి ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టారు. పర్సనల్గా పేర్లు అవసరం లేదు. ఫీ రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు కూలోడికి కొడుకు కూడా ఇవాళ అమెరికాలో ఉన్నాడు. ఇవాళ ఇంజనీరింగ్ చదువుకొని ఇవాళ ఎలిజిబుల్ అయ్యి ఫారెన్ లోన్ ఇస్తే ఇవాళ పోయి అక్కడ సంవత్సరంకు ₹1,00,00,000 ప్యాకేజ్ చేసే పరిస్థితిలో కూడా ఉన్నాడు. ఇది మార్పు వచ్చినట్ట రానట్ట? అతను కూడా ఇంకా ఎస్ఓ బీసో అనుకుని ఆయనకి ఇంకా రిజర్వేషన్లు అమలు చేయమంటారా? ఆర్థిక సామాజిక రంగాలను బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి రిజర్వేషన్లలో మార్పులు రావాలని అంటున్నాం. కానీ ఎక్కడైతే ఇబ్బందుల పాలవుతున్నారో, ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారో చూడొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయాల్సిందే, వాళ్ళకు రిజర్వేషన్ ఉండాల్సిందే. కానీ అది ఇవ్వకుండా ఇవాళ కులాల మధ్యన చిచ్చు పెట్టి మాట్లాడతారు. ఇవాళ ఇది బీసీది అయిపోయింది. రేపు 134 కులాల్లో ముదిరాజులు అప్పర్ అంటే ఎక్కువ సంఖ్య ఉన్నటువంటి ముదిరాజులు. నెక్స్ట్ సంఖ్య ఉన్నది మున్నూరు కాపులు, ఆ తర్వాత ఉన్నది కుర్మగొల్లలు, ఆ తర్వాత ఉన్నది పద్మశాలీలు, ఆ తర్వాత ఇట్లాగే తీసుకుంటూ పోతుంటే విశ్వబ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు అందరూ కూడా ఉంటారు. వీళ్ళందరికీ రేపు పొద్దున మా రిజర్వేషన్ కావాలని అందులోకెళ్ళి ఒక నాయకుడు పుడితే
అంటే వాళ్ళను కూడా కలిసి ఉండనివ్వరు అన్నట్టు కదా ఈ రాజకీయ నాయకులు. అంటే వెంకటరమణ రెడ్డి గారు ఇది ముందస్తుగా ఊహించడం అవదా? ఉదాహరణకు తీసుకుందాం,